అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసేవకి స్వాగతం. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు? కాలు కాలిపోతున్నాయి, బాగా ఎండ ఉంది ఫ్రెండ్స్. మేమైతే మ్యాగీ చేస్తున్నామట వెలుపుల నయోమి సిస్టర్ కోసం అయితే మేము మ్యాగీ చేయమంది, కానీ ఆ సిస్టరు ఏ మ్యాగీ అని చెప్పలేదు. అందుకే 2 నిమిషాల మ్యాగీ కన్నా ఈజీగా అయిపోతుంది. 2 నిమిషాల మ్యాగీ అయితే దానికన్నా మా అక్క ఏం చేస్తున్నాను కొంచెం డిఫరెంట్ చేస్తుంది. 2 రకాలుగా చూడండి ఒకసారి. ఈ మ్యాగీతో అయితే ఇలాగా ఈ రెసిపీ చేసిద్ది, అంటే దీన్ని రెడీ చేసాక చూపిస్తాను. మ్యాగీ నూడిల్స్ అన్నమాట అది. ఇది వచ్చేసి ఎగ్ మ్యాగీ ఆమ్లెట్ అన్నమాట. ఆమ్లెట్ నాకైతే పైన ఎండకి ఇక్కడ వేడికి బాగా నీళ్ళు పోయిన పెడతాం. దేనికి? ఆమ్లెట్ ఉడకబెడతావా? మ్యాగీ ఉడకబెడతావా? ఆమ్లెట్ మీ అమ్మ కోడిగుడ్లు ఉడకబెట్టి ఆమ్లెట్ వేసిద్దంట. అయ్యో, మ్యాగీ ఉడకనివ్వటానికి వాటర్ అన్నమాట. అయితే మరిగిపోతున్నాయండి. ఇగో పిల్ల మ్యాగీ వేస్తా ఉంటుంది. దీన్ని చిరుపాలా ఇలా వేసేనా డైరెక్ట్ గా? చిరుపు అక్క, ఇది ఆమ్లెట్ కదా, చిన్న పీసెస్ చేయాలా? ఫస్ట్ మా అక్క అయితే ఆమ్లెట్కి అయితే మ్యాగీ అయితే ఉడకబెట్టేసుకుంటుంది. దాంట్లోనే ఉంచి, అందుకే అమ్మ తిరగొడుతున్నారు. కవర్ తీసేసి ఇంకా మసాలా ఉంటుంది అందులో. బాగుందా? బాగుండే. ఒకటే వచ్చింది, డబుల్ వస్తున్నా మసాలా. డబుల్ రాలే? ఒకటే వచ్చింది. సరేలే, 2 ప్యాకెట్లు వస్తాయి కదా మసాలా. అవి సింగిలే ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ప్యాకెట్లో ఓపెన్ చేసిన మ్యాగీ అన్నమాట, మసాలా ప్యాకెట్. జాగ్రత్త. ఇదిగోండి, ఇందులో అయితే మా అక్క వాళ్ళు మ్యాగీ అయితే వేసేసారు ఫ్రెండ్స్. ఇంకా మ్యాగీ అయితే ఉడికిపోయింది, తీసేస్తుంది అన్నమాట. బ్యాగీ కాదమ్మా, మ్యాగీ. చిల్లుల గిన్నె ఉండిద్ది కదండి, అందులో అయితే మ్యాగీ నూడిల్స్ అయితే వేసేసుకుంది అనమాట. వాటర్ అంతా కింద గిన్నెలో అయితే ఉండిపోయాయి. ఇప్పుడు ఇది వేరే అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే ఈ గిన్నెలో కొంచెం పచ్చిమిర్చి, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు అయితే మిక్సీ అయితే కలిపేసుకుంటుంది మా అక్క. చైనీస్ నూడిల్స్ అంటారు, ఇదేనా? అదే మరి. ఇది మ్యాగీ కాదా? మ్యాగీ నూడిల్స్ కొంచెం బాగుండాలి. కాదక్క, ఇది ఆ నూడిల్స్ మ్యాగీ లాగే ఉండే. నువ్వు కారీ అక్క వండు. కొంచెం ఉల్లిపాయ ముక్కలు అయితే ఉప్పు అయితే వేసేసుకుంది మా అక్క. ఇప్పుడు మ్యాగీ మసాలా ప్యాకెట్ ఉండిద్దిగా, అందు మసాలా మొత్తం వేసేసుకుంది. ఇప్పుడు కలిపేసుకున్నాక కొంచెం గుడ్డు అయితే పగలగొడుతుంది అన్నమాట. గట్టిగా ఉంది గుడ్డు, రావట్లే మా అక్కకి ఎందుకో. ఇదిగోండి ఇంకో గుడ్డు, ఇది 2వ గుడ్డు అన్నమాట. మా అక్కకి పగలగొట్టడమే రావట్లేదండి, అందుకనే బాగా పక్కన చేతి నవ్వుతుంది. నేను గుడ్డు చూడండి ఎలా పగలగొట్టానని చెప్తుంది. గుడ్డుని అయితే ఇంకా చిలకించేసుకోవాలి, ఉల్లిపాయలో బాగా మిక్స్ అయ్యిగా కలిపేసేయాలన్నమాట, బాగా చిలకొట్టాలి. ఇప్పుడు ఇందులో అయితే మ్యాగీ ఉంటుంది కదా ఉడకబెట్టింది, అది మొత్తం వేసేసుకోవాలి. ఉడకబెట్టింది మొత్తం వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా కలుపుకోవాలి. మా పాప అట్ల పైన అయితే చూపిస్తుందండి. మా పాప మ్యాగీ చేస్తున్నందుకు ముద్ద అయితే పెట్టేస్తుందన్నమాట. ఆమ్లెట్ చేస్తుంది కదా అది చెప్తుంది మా పాప. ఇప్పుడైతే ఆయిల్ అయితే పోసేసుకోవాలండి పెనం మీద, దాన్ని మొత్తానికి పూయాలన్నమాట. తర్వాత ఇంకా కలిపిన మ్యాగీ ఉండిద్ది ఎగ్గులో, అదైతే ఆ మిశ్రమాన్ని అయితే ఇలా పెనం మీద అయితే వేసేసుకోవాలన్నమాట. వేసేసుకున్నాక స్పూన్ తోటి ఇలాగా అటు ఇటు వైపు లాక్కోవాలన్నమాట, అంటే పెనం అంతా రప్పించాలి. తర్వాత కొంచెం ఆయిల్ అయితే దాని మీద యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకా దోశ ఎలాగైతే మనం తిప్పుతామో సేమ్ టు సేమ్ అలాగే తిప్పాలండి. అట్టు తీస్తుంటే వచ్చిద్దో రాదా అని మా అక్కకైతే భయం వేస్తుందండి, అందుకే ఇంత చిన్నగా తీస్తుంది అనమాట. అట్టు అయితే వచ్చేసింది, మా అక్క సంతోషపడుతుంది. అట్టు చెదిరిపోద్దామని భయం వేసిందంట మా అక్కకి, కానీ కరెక్ట్గా వచ్చినందుకు సంతోషపడుతుంది అనమాట. ఇంకా ఆయిల్ అయితే ఇంకొక వైపు కూడా కాల్చుకోవాలి కాబట్టి ఆయిల్ అయితే పోసేసుకుంటుంది అనమాట. మళ్ళీ తిప్పించి చూడండి, గోల్డెన్ బ్రౌన్లో భలే వచ్చింది కదండి అట్టు. సూపర్ ఉందండి అట్టు అయితే చూడటానికి. మరి రుచి ఎలా ఉంటుందో తెలియదు. చాలాసార్లు మా అక్క ఇంట్లో చేసింది దీనిది, కానీ ఈ రకంగా చేయలేదు, కొంచెం వేరేలా చేసింది అనమాట. ఇంకా అట్ట అయితే అయిపోయింది కదా. ఇంకా నెక్స్ట్ అయితే మ్యాగీ నూడిల్స్ అన్నమాట. మా పాప అయితే చెప్తుంది 2 నిమిషాలు మ్యాగీ అయితే కాదు,
మేము చేసేది మ్యాగీ నూడిల్స్ చేస్తున్నాము, అది మాకు వచ్చిన రీతిలో చేస్తున్నాము. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని మా పాప అయితే చెప్పేస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. గిన్నె అయితే పొయ్యి మీద అయితే పెట్టేసిందండి. ఇది మ్యాగీ నూడిల్స్ కోసం అన్నమాట. ఇంకా ఆయిల్ అయితే పోసేసుకుంటుంది. ఇక్కడ ఫ్రెండ్స్ కొంచెం మిస్టేక్ జరిగిందండి. ఆయిల్ అయితే ఎక్కువ పడిపోయింది అందులోకి, అంటే ఎక్కువ పోసేసింది మర్చిపోయి. ఇంకా తీసేసి పక్కకు పెట్టేసి కొంచెం అయితే ఉంచుకొని మళ్ళీ కాలాయని దాని మీద పెట్టింది అన్నమాట. ఇప్పుడు ఇందులో పచ్చిమిరకాయలు, ఉల్లిపాయ ముక్కలు కావాల్సినవన్నీ కోసుకుందిగా అవి అయితే వేసేసుకొని ఒకసారి అయితే తిప్పేసుకుంది. ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలయి తిప్పుకోవాలన్నమాట. ఇవైతే ఫస్ట్ నూడిల్స్ వండినప్పుడు వచ్చిన రసం ఉంది కదండి, అది ఈ టమాటా అవి వేస్తే ఇంకా రుచి వచ్చిద్దని ఉంచింది. ఇప్పుడు టమాటా ముక్కలు అయితే వేసింది. టమాటా మగ్గిన తర్వాత కొద్దిగా మసాలా అది ఉంటుందిగా మ్యాగీ మసాలా, ఆ మసాలా కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ టమాటా బాగా మగ్గిపోయేలా తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకా ఇందులో మ్యాగీ ఉడకగా తీసిన రసం ఉందిగా, ఆ రసం అయితే ఇందులో పోసేసుకుంది. ప్రత్యేకించి మళ్ళీ వేరే వాటర్ అయితే పోయలేదు, ఆ వాటర్ తోటే ఉడికిస్తుంది అన్నమాట. మ్యాగీ అయితే ఉడకబెట్టేసుకున్నాక ఇదిగోండి ఇలాగైతే వచ్చింది, రెడీ అయిపోయినట్టే ఇంకా మ్యాగీ. ఇదిగోండి రెడీ అయిపోయింది మ్యాగీ. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి మ్యాగీ ఆమ్లెట్ రెడీ అయిపోయింది, అలాగే మ్యాగీ నూడిల్స్ కూడా రెడీ అయిపోయింది. కామెంట్ పెట్టిన సిస్టర్ కోసం మ్యాగీ నూడిల్స్ అయితే మేము వండేసాము. ఇంకా ఆప్షన్గా మ్యాగీ ఆమ్లెట్ కూడా తినేద్దాం. సరే అయితే ముందు ఏ తింటుందో తింటావా, అది చేసుకోవాలి. ఇదిగోండి మ్యాగీ ఆమ్లెట్, మ్యాగీ నూడిల్స్. నీ చేతికి రాదంట మ్యాగీ. తెలుసు. ఇదిగోండి మ్యాగీని కేక్ లా కట్ చేసాను. తిండి చల్లని చెప్పు. ఓ ఇది రెండు కమ్మాడికి తింటుంది, మ్యాగీ అండ్ ఉల్లిపాయలు తింటుంది. ఎలా ఉంది? నీకెలా ఉంది దుర్గా? ఎగ్ టేస్ట్ బాగా వస్తుంది. అవునా? అంటే ఎగ్ ఆమ్లెట్ లాగా ఉంది. అవునా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ మీ. ఎగ్ ఆమ్లెట్ బాగుందా, నూడిల్స్ ఆమ్లెట్ బాగుందా? ఇదే బాగుందా? ఎగ్ ఆమ్లెట్ కన్నా నూడిల్స్ ఆమ్లెట్ బాగుంది. ఇప్పుడు ఇది తించుద్దాం. కావుతుంది జాగ్రత్త. ఆగు దుర్గా తింటు. కలిపోతుందా? సూపర్ ఉంది ఫ్రెండ్స్, సూపర్. కెవ్వున్నాయి అక్క. మీకోసం అయితే మేమైతే మ్యాగీ ఆమ్లెట్ అలాగే మ్యాగీ నూడిల్స్ చేసాం. ఎలా ఉందో చెప్పండి, నేనైతే ఇక్కడ తినేస్తున్నా. బాగుందో చెప్పండి కామెంట్. ప్లీజ్ కామెంట్. బాయ్ బాయ్.